హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే బెంగళూరులో ఉన్నాను. ఈరోజు నేను బసవనగుడిలో ఉన్న దొడ్డ గణపతి టెంపుల్ అని చెప్పి చాలా ఫేమస్ ఈ టెంపుల్. 1937లో కెంపేగౌడ అనేవాళ్ళు నిర్మించారు. ఈ టెంపుల్ చూద్దాము ఇప్పుడు రండి. చూడండి, ఇదంతా బుల్ టెంపుల్ రోడ్డు. ఇదే టెంపుల్. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి ఇక్కడ దొడ్డ బసవಣ್ణ టెంపుల్, బిగ్ బుల్ నంది టెంపుల్ అని చెప్పి ఉంటుంది. ప్రత్యేకంగా నందికి గుడి నిర్మించారు 1937లో. ఇప్పుడు దాన్ని కూడా మీకు చూపించబోతున్నాను. రండి గాయ్స్, ఈ రెండు చూసి మనం దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా ఫేమస్ ఇది. అంటే ఇక్కడ సంవత్సరానికి ఒకసారి మనకి రథోత్సవంలాగా జరుగుతుంది. ఈ కళ్ళేకాయ పరష అంటారు, అంటే చెనిక్కాయలు ఉంటుంది కదా, దాన్ని పరషగా స్వామికి దీనిగా పోస్తారు. అది చాలా ఫేమస్. ఇక్కడ చాలా లక్షలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటారు ఆ రోజు. మీకు అది కొన్ని ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాను. రండి, దేవుని దర్శనం చేసుకున్నాం. చూడండి, చెనిక్కాయలు ఉంటుంది, దీంతో పరష చేస్తారు ప్రతి సంవత్సరము. ఇక్కడ ఇదే ఫేమస్. ఇది దేవుడికి చాలా ఎక్కువ వస్తాయి, పెద్దగా జరుగుతుంది. అండ్ దీన్ని ఒక పండగలాగా వీళ్ళు ఇక్కడ చేస్తారు. చాలా సూపర్. ఇక్కడ గైస్, నేను చెప్పాను కదా దేవుడికి ఇట్లా పోస్తారని. వేరుశనగ కళ్ళేకాయ పరష అంటారు దీన్ని. కార్తీక మాసం చివరి సోమవారం రోజు దేవుడికి చేస్తారు. చాలా అద్భుతంగా జరుగుతుంది జాతర. చూడండి, గుడి ముందు అన్ని వినాయకులు, అన్ని బొమ్మలు అన్నీ ఉన్నాయి. చూడండి, ఇది చూడండి. ఫస్ట్ మనము ఇప్పుడు గణపతి టెంపుల్ క్లోజ్లో ఉంది. సాయంకాలం 5:30కి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ దొడ్డ బిగ్ బుల్ నంది టెంపుల్ని మనం చూద్దాం. రండి గైస్. ఇది చూడండి, ఇదే ఎంట్రన్స్ దొడ్డ బసవಣ್ణ దగ్గరికి వెళ్ళడానికి. ఇట్లుంటుంది. ఇది కొమ్ములు ఉంటాయి కదా ఎద్దుకి, అదే కొమ్ములుగా ఇది పెట్టారు. రాయితో చెక్కారు, ఎంత బాగా చెక్కారు. ఇది గణేష టెంపుల్. ఇది సాయంకాలం దర్శించుకున్నాం మనం. ఇప్పుడు దీన్ని చూడడానికి వెళ్దాం. రండి, స్టెప్స్ ఎక్కాలి కొంచెం. ఇది చూడండి, ఇది బసవಣ್ణ గురించి. చూడండి, బసవಣ್ణ అట్లా ఉంటాడు. ప్రదోష పూజ చేస్తారు, త్రయోదశి చేస్తారని చెప్పి ఇచ్చారు. చూడండి, వాహన పూజ అన్నీ చేస్తారని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఇది చూడండి గైస్, దొడ్డ బసవಣ್ణ దేవస్థానకి బిగ్ బుల్ టెంపుల్ 7:30 to 8:30 PM వరకు ఉంటుంది. ఇది చూడండి, మనకి కొన్ని బొమ్మలు గిమ్మలు ఇక్కడ సైడ్లో పెట్టారు. ఇది చూడండి, కొన్ని ఎద్దులు, గోవులు. ఇది చూడండి, ఇదంతా మార్కెట్. ఆర్కిటెక్చర్తో అటు పిలుచుకొని వెళ్తున్నట్టుగా సూపర్గా పెట్టారు. చూడండి చూడండి, ఎంత బొమ్మలు చాలా బాగా చెక్కారు. టెంపుల్ కదా, ఇవంతా ఉంటుంది మనకి. ఇది ఇక్కడి నుంచి ఒక వ్యూ. పారివాళాలు చూడండి ఎన్ని ఉన్నాయో. చూడండి, ఇది ఫ్రంట్ వ్యూ. ఇది దొడ్డ బసవಣ್ణ దగ్గర. చాలా సూపర్గా ఉంది కదా గైస్. చూడండి, ఇది ఏమేమి తీసుకొని రావచ్చు, ఏమేమి తీసుకురాకూడదు అని చెప్పి ప్లాస్టిక్ ఇవన్నీ కొన్ని ఇచ్చారు. పూజా సామాగ్రులు, బ్యాగ్లు ఇవన్నీ మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్తున్నారు. ఇది రూట్ మ్యాప్. ఇది ఎక్కడెక్కడ ఏమేమి ఉందని చెప్పి. ఎంత హైట్గా ఉంది చూడండి గాయస్ గోపురం. అసలు అమ్ము, చాలా పెద్దగా ఉంది. ప్రపంచంలోనే ఇదే నందికి దేవస్థానంగా ఇక్కడే 1935లో పెట్టారు కెంపేగౌడ అనేవాళ్ళు. ఇది ఎంట్రన్స్. చాలా అసలు పురాతనంగా అసలు ఏమన్నా ఉందో చూడండి, వైబ్స్. చూడండి, ఇది ఎంట్రన్స్ గుడి లోపల. మనం గుడి లోపలికి వచ్చేసాం. చూడండి, అంతా ఇక్కడ పూజ కోసం టికెట్ ఎంతెంత అని చెప్పి ఇచ్చారు. మీకు దీంట్లో ఏదైనా కావాలంటే చేయించుకోవచ్చు.
నందీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ప్రదోష పూజ చేస్తారు. ఆ ప్రదోష పూజ ఎప్పుడు సాయంకాలం 4:30 నుంచి 6 గంటలకు ఉంటుంది 16వ తారీఖు, అంటే ఈరోజే. చూడండి బుల్ టెంపుల్ ఫుల్ హిస్టరీ ఇది ఇంగ్లీష్లోనే ఇచ్చారు. గైస్ ఇప్పుడు ఈ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకున్నాము. సౌత్ ఇండియాలోనే 4 నందులు ఉన్నాయి పెద్దది, అంటే ఏకశిలామూర్తులు అంటారు కదా, ఆ శిలామూర్తుల్లో ఇది 2వ అతిపెద్ద నందీశ్వరుడు. మీకు ఇక్కడ నందీశ్వర స్వామి 12 అడుగులు ఎత్తులో ఉంటాడు. 20 feet అంటే వెడల్పు, అంత వెడల్పులో స్వామి అతి పెద్దగా ఉన్నాడు. ఇప్పుడు దర్శనం చేసుకున్నాం రండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు నందీశ్వర స్వామి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు నందీశ్వరుడు. చాలా పెద్దగా ఉన్నాడు నందీశ్వర స్వామి. చాలా చక్కగా అలంకరణ చేశారు కదా. ఇక చూడండి ఇక్కడి నుంచి ఒక వ్యూ, ఇది నందీశ్వర స్వామి నంది టెంపుల్. ఇది బ్యాక్ సైడ్ చూడండి చెట్లతో అసలు ఎంత పచ్చదనంగా సూపర్గా ఉంది. చూడండి షాప్ ఉంటుంది, ఇక్కడ మీకు ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి. కోల్ బొమ్మలు, దేవతా విగ్రహాలు, చూడండి చూడండి గైస్, ఇది మొత్తం దేవతా విగ్రహాలది షాపు. అంత చిన్న చిన్న విగ్రహాలు అసలు ఎంత బాగున్నాయి ఇవన్నీ. చూడండి నాగరాళ్ళు ఉన్నాయి. చూడండి ఇదే బుల్ టెంపుల్ రోడ్లో శ్రీ గోవర్ధన క్షేత్రం కూడా ఉంటుంది. లోపల కృష్ణుడిని దర్శనం చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఏమైనా ఇటు బుల్ టెంపుల్ రోడ్డు వస్తే గణపతిని దర్శనం చేసుకొని అలాగే గోవర్ధన క్షేత్రాన్ని కూడా దర్శనం చేసుకోండి. చాలా బాగుంది. లోపల వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలో లేదు కాబట్టి నేను మీకు లోపల చూపించలేదు, బయట నుంచి చూపిస్తున్నా. చాలా సూపర్గా ఉంది. ఇది ఎంట్రన్స్ చూడండి. ఇప్పుడు మనం దొడ్డ గణపతి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు ఈ గుడి గురించి విశేషంగా మనం తెలుసుకున్నాము. ఈ గుడి 1937లో కెంపేగౌడ అనేవాళ్ళు చూసి, అప్పుడు ఇది ఎంత కొండ ప్రాంతము, ఆ కొండ ప్రాంతంలో ఒక రాయి గణేష విగ్రహంలా ఉంటే ఆయన చూసి ఇంత అభివృద్ధి చేశారు ఈ గణేశాలయాన్ని. ఇక్కడ స్వామి 18 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పు ఉంటారు ఇక్కడ స్వామివారు. చూడండి ఇది గుడి ముందు, ఇది ఫ్రంట్ వ్యూ. ఇది లోపల వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలో లేదు కాబట్టి మీకు దేవుడిది కొన్ని ఫొటోస్ అన్నీ షేర్ చేస్తాను. చూడండి ఫ్రంట్ వ్యూ ఇది. ఇక్కడ అట్లే విశేషంగా వాహనాల పూజ కూడా చేయించుకుంటారు, చాలా విశేషం. చూడండి గైస్ టెంపుల్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు భక్తులు చూడండి కనిపిస్తున్నారు కదా, ఇక్కడ పక్కనే పూజా సామాగ్రి కొట్టు ఉంటుంది, అలాగే స్లిప్పర్స్ విడిచే చోటు ఇక్కడ. చూడండి శ్రీ దొడ్డ గణపతి టెంపుల్ చాలా సంవత్సరాల నాటిది గాయస్. ఇది అర్చనకి 10 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తారు. టికెట్ తీసుకొని అర్చన చేయించవచ్చు. చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ.
ఓకే గాయస్, చూశారు కదా ఇప్పటివరకు దొడ్డ గణపతి టెంపుల్. అసలు వినాయక దేవుడు అసలు చాలా అద్భుతంగా ఉన్నాడు. అలాగే బసవಣ್ణ కూడా అసలు చాలా సూపర్గా ఉన్నాడు. అసలు స్వామివారు ఎంత చక్కగా ఎంత పెద్దగా ఉన్నారో, 18-16 అడుగులు అంటే మీరు లెక్కేసుకోండి. ఇంకెంత చాలా పురాతనం ఇది, చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా వచ్చి మీరు దర్శనం చేసుకోండి ఈ టెంపుల్కి. బుల్ టెంపుల్ రోడ్కి వస్తే బెంగళూరులో వచ్చేప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్.